మనము పోయినసారి బిబ్లికల్ థియాలజీ ముగించేసాము. ద స్టడీ ఆఫ్ ది బైబిల్ కొంత మటుకు నేర్చుకున్నాం. థియాలజీ ప్రాపర్ ద స్టడీ ఆఫ్ గాడ్ గురించి నేర్చుకున్నాం. క్రిస్టాలజీ ద స్టడీ ఆఫ్ డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ న్యూమటాలజీ ద స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ సహాయం లేకుండా మీ దివ్యమైన వాక్యాన్ని మేము ధ్యానం చేయలేము, మేము గ్రహించలేము, వాటిని అన్వయించుకోలేము. కనుక మీరే మాకు సహాయం చేసి నీ నామమును మహింపరచుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ముమ్మాటికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. న్యూమటాలజీ జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే సాధ్యమవుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. న్యూమటాలజీ అంటే న్యూమా ప్లస్ లోగోస్. న్యూమా అంటే విండ్ అని కానీ, బ్రెత్ అని కానీ, స్పిరిట్ అని కానీ, కానీ మేజర్ గా అది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశించి వ్రాయడం అన్నమాట. అండ్ లోగోస్ అంటే వర్డ్, మ్యాటర్ ఆర్ థింగ్. మనం ఇది వరకు కూడా చూసాం. న్యూమటాలజీ రెఫర్స్ టు ది స్టడీ ఆఫ్ ది బిబ్లికల్ డాక్ట్రిన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సిస్టమాటిక్ థియాలజీ ఇది ఒక భాగం అన్నమాట. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, సువార్తలలో అంటే కొత్త నిబంధనలో కుమారుడైన దేవుడు, క్రొత్త నిబంధనలు అంటే పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా కనపడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాత నిబంధన అంతా తండ్రి అనే దేవుడు తప్ప మిగిలిన వాళ్ళు లేరని దాని అర్థం కాదు అక్కడ. ఆల్రెడీ మనము ఇది వరకు మనం చూసాం థియాలజీ ప్రాపర్ లో చూసాం చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా కొన్ని విషయాలు మనం చూసాం. సో కొన్నిసార్లు మనం చెప్పడం కష్టం. దిస్ ఇస్ ద ఓన్లీ గాడ్ ద ఫాదర్, ఆర్ దిస్ ఇస్ ద ఓన్లీ గాడ్ ద సన్, దిస్ ఇస్ ద ఓన్లీ గాడ్ ద స్పిరిట్ అని మనం విడదీయడం కష్టం. త్రిత్వంలో మనం ఆ సంగతి డాక్ట్రిన్ ఆన్ ద ట్రినిటీ అనే విషయాన్ని మనం స్టడీ చేసినప్పుడు మనం చూసాం. బట్ జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎక్కువగా పనిచేసినట్టుగా కనపడతాడు. సువార్తలలో అంటే క్రొత్త నిబంధనలో కుమారుడైన దేవుడు పనిచేసినట్టుగా కనపడతాడు. పత్రికలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా పనిచేసినట్టుగా కనపడతాడు. కానీ మేజర్ కాంటెక్స్ట్ లో, మేజర్ ఇష్యూలో త్రిత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ అది చాలా స్పష్టంగా కనపడుతుంది. జనరల్ గా మనము వాక్యంలో స్టడీ చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు స్పెషల్ గా ఆయన రాస్తున్నప్పుడు పత్రికల్లో ఆయన ఇలా రాస్తాడు, తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవునిచ్చే. అంటే గాడ్ ద ట్రినిటీ వాళ్ళ పరిచర్య అనేది ఎలా కొనసాగుతుందో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసుక్రీస్తు దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవునిచ్చే. తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళిక వేశాడు, కుమారుడైన దేవుడు ఆ ప్రణాళికను నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను మనకు అన్వయింపచేశాడు. మనం అప్రోచ్ ఈ న్యూమటాలజీ స్టడీ అప్రోచ్ బహుశా ఇలా చేస్తే బాగుంటుంది అని నేను ఉద్దేశించాను. మొట్టమొదటి ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దైవత్వాన్ని గురించి మనం స్టడీ చేస్తాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటానికి బైబిల్లో కనీసం మనకు కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మనము వాటిని మొట్టమొదటి కొన్ని విషయాలు చూస్తాము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సింబల్స్ పరిశుద్ధ దేవుని వాక్యంలో ఏవైతే పొందుపరిచారో వాటిని మనం కొన్ని చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని వరములు అంటే ఏమిటి, ఎందుకంటే ఈ దినాల్లో మనకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి కొన్ని వివరాలు మనం చూస్తాం. చివరిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము అంటే గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్ వీటి గురించినటువంటి అవసరమైన కొద్దిగా చూసుకుంటూ పోదాం. ఎందుకంటే మనం విపులంగా మనం స్టడీ చేయాలంటే ఈ టైం మనకు సరిపోదు. మా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోజిటరీ టీచర్ గా
బేర్ మినిమం రిక్వైర్డ్ స్టఫ్ ఏదైతే ఉందో, లేక దేవుని వాక్యంలోని సత్యములు ఏవైతే ఉందో, ఒక బౌండరీస్ లాగా మినిమం అది కనుక మీకు అందిస్తే మీరు దాని మీద మీరు పని చేసుకుంటూ వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నాన్ని మనం చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి దైవత్వాన్ని గురించి మనం స్టడీ చేయాలంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం కొన్ని భాగాలు నేను చదువుతాను. ఎంత స్పష్టంగా ఉంటుందంటే దాని గురించిన పెద్ద వివరణ అక్కర్లా, ఊరికి అలా చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. మనకు తెలుసు ఈ యొక్క స్టోరీ. అననీయ అని ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు తాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయ సప్పీరాలు ఎవరిని మోసపుచ్చారు? 3వ వచనంలో ఏమన్నాడంటే పేతురు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు. మరల తర్వాత నెక్స్ట్ వర్స్ లో 4th వర్స్ లో ఏమంటున్నాడు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో కొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చావని చెప్పాడు. 4వ వచనానికి వచ్చి ఆ పరిశుద్ధాత్మను 4వ వచనంలో దేవుడు అని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు దేవుడు అని 5వ అధ్యాయం 3-4 వచనాలు మనకు స్పష్టంగా మనకు అర్థం చేస్తా ఉంది. దేవునితోనే అంటే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడావు అని అంటుంది. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం బెనడిక్షన్ మనకు తెలుసు. సర్వసాధారణంగా ఈ బెనడిక్షన్ ని మనము చెప్తా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండును గాక. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. అంటే ఇక్కడ ఆరాధన అనేది తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, కుమారుడైన దేవుడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెందుతుంది అనే విషయాన్ని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడు కనుక ఆరాధనను స్వీకరిస్తా ఉన్నారు. మానవులు ఎవరు ఆరాధన స్వీకరించడానికి వీల్లేదు. మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. అపోస్తలుడైన యోహాను ఆ దేవదూత పాదములు పట్టుకుంటూ, అయ్యో నన్ను మొక్కొద్దు, నేను నీ తోటి దాసుడును, దేవుని ఆరాధించాలి. ఆరాధన ఇప్పుడు కూడా దేవునికి మాత్రమే చెందాలి. ఇక్కడ 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనను స్వీకరిస్తున్నట్టు అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు దేవుడు అని దాని తాత్పర్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో బాప్టిస్మల్ ఫార్ములా అంటాం దాన్ని. బాప్టిస్మల్ ఫార్ములా అక్కడ ఏమని రాయబడింది? నేను చదువుతాను చూడండి. మనకు బాగా తెలుసు, అయినా కానీ చదివితే మనకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు. నామములలోనికి అనలేదు, నామములోనికి సింగులర్. అంటే దైవత్వంలో దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు. దాని గురించిన వివరణ మనం ట్రినిటీలో మనం చాలా విషయాలు మనం స్టడీ చేశాం. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవునితో సమానంగా, కుమారుడైన దేవునితో సమానంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ బాప్టిస్మల్ ఫార్మలో ఇమిడి ఉన్నాడు. అంటే అర్థమైందంటే త్రిత్వంలో, వ్యక్తిత్వంలో ముగ్గురుగా కనపడిన దైవత్వంలో అబ్సల్యూట్లీ సేమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. కాబట్టి ఈ వచనం కూడా మనకి ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనకు ఈ వచనం కూడా మనకు తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే త్రిత్వంలో సమానం. మనము క్రిస్టాలజీ గురించి మనం స్టడీ చేసినప్పుడు, డాక్ట్రిన్ అండ్ ద డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మనం స్టడీ చేసినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం చూసాం. ఏంటంటే తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయం అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ ఎనీ అదర్. డిట్రానమీ చాప్టర్ 4లో అంటాడు. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. ఆయన తన మహిమను ఎవరితో షేర్ చేసుకోడు. 10 కమాండ్మెంట్స్ చెప్తున్నప్పుడు ఏ విగ్రహం ఉండటానికి వీల్లేదు. నథింగ్ ఆర్ నోబడి కెన్ బి కంపేర్డ్ విత్ మీ అని అంటాడు. కానీ ఆ గ్లోరీని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్టుగా
మనం చూసాము. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఈక్వల్ స్టేటస్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కారణము పరిశుద్ధాత్ముడు దేవుడు. ఈ వచనం కూడా మనకేం చెప్తుందంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనకు తెలియపరుస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇన్ రిలేషన్ టు గాడ్ ద ఫాదర్ బైబిల్‌లో ఏమని రాయబడింది? ఇన్ రిలేషన్ టు ది అంటే విత్ రెస్పెక్ట్ టు ది గాడ్ ద ఫాదర్ ఏమని రాయబడింది? యాక్చువల్‌గా ఇలా ఇది ఈస్ ఎ డెలికేట్ ఇష్యూ. ఇలా చేయటం అనేది కొంచెం డెలికసీనే. బట్ స్టిల్ బైబిల్ పండితులు దాన్ని సాహసించి ఇలా ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పారు కనుక, నేను కూడా వారితో ఏకీభవించి ఈ మాటలు మీ ముందు పెడుతున్నాను. మత్తయి సువార్త 3:16 దేవుని ఆత్మ ఇన్ రిలేషన్ టు గాడ్ ద ఫాదర్. మీ తండ్రి ఆత్మ 10:20. లూకా 1:35 సర్వోన్నతుని శక్తి. లూకా 4:18 ప్రభువు ఆత్మ. ప్రభు అంటే క్యాప్స్ లాక్ అంటే అప్పర్ కేస్ ఎల్ఓఆర్డి అని అర్థం అనమాట. లోయర్ కేస్ కాదు. అప్పర్ కేస్ ఎల్ఓఆర్డి. సో ఈ మాటలు కనుపన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ద స్పిరిట్ ఇన్ రెస్పెక్ట్ టు గాడ్ ద ఫాదర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు లేపిన వాని ఆత్మ. రోమపత్రిక 8వ అధ్యాయము మనము ఆ మాటలు మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. జీవము గల దేవుని ఆత్మ. 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. దేవుని పరిశుద్ధాత్మ. ఎఫెసీ 4:30. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ. 1 యోహాను 3:24. దీస్ ఆర్ పాసిబిలిటీస్, నాట్ ఎగ్జాక్ట్లీ ఇలాగే అని చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే త్రిత్వంలో ఇదివరకు నేను మీకు మనవి చేయడం జరిగింది. త్రిత్వంలో మనం విడదీయలేము. దిస్ పర్టికులర్ ఈస్ పర్టెన్స్ టు గాడ్ ద ఫాదర్ అని చెప్పడం కొంచెం కష్టం. అక్కడక్కడ కొన్ని చాలా స్పష్టంగా కనిపిస్తాయి కానీ బట్ ఎక్కువ శాతం అలా చెప్పడం కొంచెం కష్టం. బట్ ఓవరాల్ మనం గనక కేటగారికల్‌గా మనం 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 విభజించినట్లయితే అలా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. హిస్ రిలేషన్‌షిప్ విత్ రెస్పెక్ట్ టు గాడ్ ద సన్. అపోస్తల కార్యంలో 16:7 యేసు యొక్క ఆత్మ. రోమా 8:9 క్రీస్తు ఆత్మ. గలతీ 4:6 తన కుమారుని ఆత్మ. ఫిలిప్పి 1:10 యేసు క్రీస్తు యొక్క ఆత్మ. ఒక్కొక్క వచనాన్ని తీసి ఒక్కొక్కరిని చదువుతూ పోతే మనకు చాలా టైం పడుతుంది. ఇట్ జస్ట్ రెఫరెన్స్ కాబట్టి నేను మీకు అందులో రాయబడిన ఆ ముక్క మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. ఇలా ఇక్కడైతే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ, తన కుమారుని ఆత్మ, యేసు క్రీస్తు యొక్క ఆత్మ. హిస్ ఓన్ ఎసెన్షియల్ డీటీ అంటే తన గురించే దేవుడుగా మనం చెప్పుకోవటానికి చెప్పబడిన మాటలు ద స్పిరిట్. 4:1 మత్తయి సువార్త. యేసుక్రీస్తు వారు ఆయన శోధించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుని చేత తీసుకొని పోబడిన సందర్భం మనకు తెలుసు. అలాగే లూకా సువార్త 11:8 ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ. ద సేమ్ స్పిరిట్ అంటే పై భాగంలో కూడా అలాగే రాయబడింది. 1 కొరింథీ 12:4 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించినటువంటి రాయబడిన సందర్భం. అలాగే ఆత్మ అక్కడ సపరేట్ రాస్తాడు. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే అనే భావన అక్కడ మనకి ఎఫెసీ 4:4 1 కొరింథీ 12:4లో కూడా అటువంటి భావన వస్తుంది. దాన్ని మనము డాక్ట్రిన్ ఆన్ ద ట్రినిటీ గురించి మనం స్టడీ చేసేటప్పుడు మనం చూసాం. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ది ఇటర్నల్ స్పిరిట్. సో దీస్ ఆర్ ఆల్ ద రెఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు హిస్ ఎసెన్షియల్ డీటీ. విత్ రెస్పెక్ట్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని చెప్పబడింది బైబిల్లో? యోహాను సువార్త 16:13 సత్య స్వరూపి అయిన ఆత్మ. రోమా 1:4 పరిశుద్ధమైన ఆత్మ. రోమా 8:2 జీవమునిచ్చు ఆత్మ. రోమా 8:15 దత్తపుత్రాత్మ. దీస్ ఆర్ ఆల్ ద రెఫరెన్సెస్ అక్కడ విత్ రెస్పెక్ట్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్ విషయంలో మాట్లాడినటువంటి సందర్భాలవి. విశ్వాసముతో కూడిన ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ. 2 కొరింథీ 4:13 విశ్వాసంతో కూడిన ఆత్మ. హెబ్రీ 10:29 కృపకు మూలమగు ఆత్మ. 1 పేతురు 4:14 మహిమా స్వరూపి అయిన ఆత్మ.
మహిమా స్వరూపైన ఆత్మ. సో పరిశుద్ధాత్మ దైవత్వం గురించినటువంటి కొన్ని వివరాలు మనం చూడడానికి సాధ్యమైంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అట్రిబ్యూట్స్ గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అయితే సృష్టికర్త అయి ఉండాలి. అది మనకు ఆదికాండం 1వ అధ్యాయము మనము 2వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా భాగస్వాముడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇదివరకు కూడా మనం అనుకున్నాం ఏమనంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్టివిటీ కనపడుతుందో అక్కడ గాడ్ ద ట్రయూన్ మనకు ప్రత్యక్షం అవటం అనేది మనం చూస్తాం. అదే 1వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. థియోలాజిన్స్ దీని గురించి చాలా చాలా విపులంగా రాశారు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. మనం వాటిలోనికి అంతా మనం వెళ్ళి మనం చర్చించడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఎక్కడైతే వ్యాఖ్యానం ఉందో దాని గురించే మనం చెప్పుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ మన ఊహాగానాల చేత మన సమయాన్ని మనం వృధా చేయడం అంత అవసరం లేదని నాకు అనిపించింది. కాబట్టి 1వ అధ్యాయం 2వ వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ హౌ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేషన్ అనే విషయము మనం అర్థం చేసుకోవచ్చు. 1వ అధ్యాయం 22వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఇక్కడ నాట్ రాయల్ వి కాదు, ఇక్కడ త్రిత్వమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన. మన అన్నప్పుడు వి, అస్ అనే పదం మనకు కనపడుతుంది. లెట్ అస్, అవర్ అంటే ట్రినిటీ, మన స్వరూపం పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. 2:7లో కూడా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, బ్రీత్డ్ ఇంటూ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అని రాయబడింది. అందులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి మనం గ్రహించగలం. యోబు గ్రంథం 33:4లో ఆయనే రాశాడు. నేను చదువుతాను చూడండి. యోబు గ్రంథము యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టాను, అలాగే యాక్చువల్ గా అలాగే చదివేయచ్చు. సరే, అక్కడక్కడ నేనేం చేస్తానంటే బైబిల్ తెరిచి బైబిల్లో నుంచే నేను చదువుతాను. ఎందుకంటే అది మంచి అలవాటు. బైబిల్లో నుంచి చదవటం అనేది మంచి అలవాటు. కాకపోతే మనకున్నటువంటి సమయ హద్దుబాటును బట్టి అక్కడక్కడ మనం డైరెక్ట్ గా చూస్తూ వెళ్తాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసను నాకు జీవమునిచ్చెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రియేటర్. అంటే దేవుడికి ఉండాల్సిన అట్రిబ్యూట్ లో ఆయనకి క్రియేటర్ అనే అట్రిబ్యూషన్ ఆయనకు ఉంది. లూకా 1:35, మత్తయి 1:18 కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు శరీరాన్ని సృష్టించాడు. హెబ్రీ పత్రికలో అంటాడు, నాకు శరీరాన్ని అమర్చావు అంటాడు. సో యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే 2 పేతురు 1:21, 2 తిమోతి 3:16-17 చాలా ఫ్రీక్వెంట్ గా మనం చదువుతా ఉంటాం. లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన కలిగినవి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని సృష్టించాడు. హీ క్రియేటెడ్ ద స్క్రిప్చర్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, హీఈస్ అ క్రియేటర్. యోహాను 3:6, అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాన్ని విశ్వాసులో సృష్టిస్తాడు. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడుతూ నికోదేముతో మాట్లాడతాడు. తిరిగి జన్మించే దాని గురించి, నూతన జన్మ గురించి మాట్లాడతాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. మనం చాలాసార్లు వీటిని మనం చదువుతూనే ఉంటాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఎక్కడెక్కడైతే తెలుగులో రాసినప్పుడు ఆత్మ ఫాంట్ సైజ్ పెద్దగా చేసి బోల్డ్ చేస్తారో పరిశుద్ధాత్ముడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా మనం చాలా ఫ్రీక్వెంట్ గా మనం చదువుతా ఉంటాం. లేఖనాలు అనేవి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన
కలిగినవి అనే విషయాన్ని మనము స్టడీ చేస్తా ఉంటాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఒకరినొకరు అంటే క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో అన్వయింప చేయటానికి, రక్షించబడ్డానికి, మారుమనసు పొందడానికి, నూతన జన్మ అనుభవం కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని వాడుకున్నటువంటి సందర్భం ఇది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము అలాగే 20వ అధ్యాయం 28వ వచనంలో మనకేమర్థమవుతుందంటే సంఘాన్ని ఆయన సృష్టించాడు. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్తగా పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే హీ స్టార్టెడ్ ద ఫస్ట్ చర్చ్, హీ క్రియేటెడ్ ద చర్చ్ అని చెప్పొచ్చు. 28లో కూడా అంటాడు, ఏమంటాడంటే నేను చదువుతాను చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, ఎఫెసీ పెద్దలను మిలేతుకు పిలిపిస్తాడు. పిలిపించి అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందును గూర్చి మిమ్మల్ని దానికంటే ఇంకా బెస్ట్ 32వ వచనం 32nd verse 22nd 28th కంటే ఏమంటాడు చూడండి, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఎందుకని ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించును శక్తిమంతుడు. అంటే క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. దేవుని యొక్క వాక్యము సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, అంటే సంఘాన్ని కడుతుంది. క్షేమాభివృద్ధి అంటే కట్టుట. దాని గురించి డాక్టర్ ఆన్ ద చర్చ్ గురించి వచ్చినప్పుడు దాని గురించి మరికొన్ని వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ వచనాలు మనకేం చెప్తాయంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈస్ క్రియేటర్ అనే విషయం మనకు అర్థమవుతుంది. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ అంటే ఈస్ ఎటర్నల్ గాడ్. ఎటర్నల్ ఉండేది ఎవరు? దేవుడే. ఎందుకంటే దేవుడికి ఆది అంతం ఉండదు కాబట్టి ఈజ్ బియాండ్ టైం. ఆ కాంటెక్స్ట్ మాట్లాడినప్పుడు ఇటర్నిటీ అని మాట్లాడతాం. ఇటర్నిటీ అంటే హ్యాస్ నో బిగినింగ్ నో ఎండింగ్ అని అర్థం. కీర్తన సంఖ్య 139లో కీర్తనకారుడు అంటాడు, నేను ఆకాశం ఎక్కితే అక్కడ ఉన్నావు నువ్వు, నేను భూమి యొక్క లేక సముద్రపు అడుగు భాగంలో నువ్వు అక్కడ ఉన్నావు అంటే, ఇంకొక మాటలు చెప్పాలంటే నేను ఎక్కడ పోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నీ సన్నిధి నుంచి నేను తప్పించుకోలేను అని అంటాడు. అంటే గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు సర్వవ్యాప్తి అయిన దేవుడు అని. 1 కొరింథీ 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదివినట్లయితే అక్కడ రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ఇల్యూమినేషన్ అనే వివరణ గురించి మాట్లాడుతూ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆమ్నిసియంట్, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు. నాట్ ఓన్లీ గాడ్ హూ హెస్ ఆల్ నాలెడ్జ్ బట్ హీ ఈస్ ఆల్ వైజ్ గాడ్. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. హీస్ ఇటర్నల్ స్పిరిట్, హీస్ ఆమ్ని ప్రెజెంట్, హీస్ ఆమ్నిసెంట్ అనే విషయము ఈ వచనాల వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆల్మైటీ గాడ్ అనే విషయము మనకు అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు వారు చేసే అద్భుత కార్యాలను వాళ్ళు ఏం చేశారంటే దయ్యాలకు అట్రిబ్యూట్ చేశారు, బయల్జెబుల్కి అట్రిబ్యూట్ చేశారు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే నేను ఈ భూమి మీద సాక్షాత్తు దేవునే, అయితే దేవుడుగా నాకు ఉండవలసినటువంటి ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టాను. మనకు ఆరాధన సమయంలో కూడా మనకు సోదరుడు ఒక మాట మనకు జ్ఞాపకం చేశాడు. ఏమిటి అంటే ఒక మోడల్ అని. అంటే అక్కడ మోడల్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా ఈ భూమి మీదకి వచ్చి శిలువలో మరణించవచ్చు కదా. అలా కాకుండా ఒక సామాన్య మానవుడిగా పుట్టి ఒక సామాన్య మానవుడిగా ఆయన మనతో పాటు ఎదిగి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు రాయబడింది. ఆయన ఎదిగాడు, వర్ధిల్లాడు. వర్ధిల్లడం అంటే ఎలా వర్ధిల్లాడు? కొంతమంది ప్రశ్న వేస్తారు, గాడ్ ఈస్ పర్ఫెక్ట్ కదా, హౌ కెన్ గాడ్ గ్రో అంటే అక్కడ నాట్ యాజ్ గాడ్, యాజ్ హ్యూమన్.
God cannot grow, God need not grow. God is already perfect. There is no change in the state of God. God is immutable. God does not change అని బై డెఫినేషన్ మనం చెప్తాం. అయితే అక్కడ ఒక మానవుడిగా మనకు ఒక మోడల్ గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు భూమి మీద చేసినటువంటి వండర్స్ కానీ లేక మెరకిల్స్ కానీ అవన్నీ కూడా త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఒక మోడల్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, అందుకని హెబ్రీ గ్రంథకర్తలు 12వ అధ్యాయం 2వ వచనంలో యేసు వైపు చూచుచు అన్నాడు. ఎందుకని యేసు వైపు చూచుచు అన్నారంటే, ఈ భూమి మీద మనుషులమైన మనం అందరం ఎలా జీవించాలో మన కోసం యేసుక్రీస్తు ఒక మోడల్ ఉంచిపోయాడు. అంటే ఒక సామాన్య మానవుడిగా జీవిస్తూ దేవునిపై ఆధారపడి, లేఖనాలపై ఆధారపడి, పరిశుద్ధాత్మ ప్రేరేపించేది ఆధారపడి ఎలా మనము దేవునికి అనుకూలమైన లేక దేవునికి అంగీకార యోగ్యమైన జీవితం జీవించడానికి సాధ్యమవుతుందో ఒక మోడల్ ఇచ్చిపోయాడు. మనం ఎవరు కూడా నీవు దేవుడు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉన్నావు, నేను దేవుడిని కాదు కదా అని అనటానికి వీల్లేదు. అంటే ఒకే ఒక తేడా ఏంటంటే, యేసుక్రీస్తులో ఆదాము నైజం, నాలో ఒక ఆదాము నైజం ఉంది, యేసుక్రీస్తులో ఆ ఆదాము నైజం లేదు. అది ఉంటే, ఎందుకంటే ఆయన పుట్టుకలో ఆయన పురుషుని వలన కలిగిన వాడు కాడు. పురుషుని వలన కలిగిన ఒక గర్భంను అరువు తీసుకున్నాడు. గర్భంను అరువు తీసుకొని దేవుడే మానవుడుగా ఈ లోకానికి మానవ అవతారంలో ఇన్కార్నేషన్, దాని గురించి వివరణ మనం గతంలో ఆల్రెడీ చూసాం. సో కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆల్మైటీ గాడ్, యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన దేవుడుగా తన్ను తాను ప్రదర్శించుకున్నప్పుడు లేక తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఆల్మైటీ వర్క్స్, అంటే దట్ ఈస్ బియాండ్ హ్యూమన్, సూపర్ న్యాచురల్ అని అంటాం. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనకు తెలుసు. దీన్ని కూడా మనం మాటి మాటికి ఈ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధుడు లేక దేవుని పరిశుద్ధాత్మను అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్లయితే ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుడికి ఉండవలసినటువంటి అట్రిబ్యూట్స్ అన్నమాట. 1:16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాని గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చబడవలసింది. అంటే హీ ఇస్ గాడ్, అందుకనే హీ హస్ ఫోర్ నాలెడ్జ్ అనేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి ఉండాల్సినటువంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, హీఈస్ అ పర్సన్. అది అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన అనాలి, కానీ అది అనకూడదు. చాలా మంది తెలియక వాక్యం చెప్పేటప్పుడు కూడా బోధకులు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు అది అని అంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అనకూడదు, ఇట్ అనకూడదు, హీ అనాలి, ఆయన అని అనాలి. ఎందుకంటే పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి? మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. మైండ్, హార్ట్, విల్, ఇవి మూడు కలిపితే పర్సనాలిటీ అవుతుంది అని మనము సామాన్యంగా గ్రహించడానికి సాధ్యమవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం, ఆయన పరిశోధించుచున్నాడు అంటే హీ హస్ మైండ్, అంటే హీ కెన్ సర్చ్, హీ కెన్ థింక్, ఆయన ఆలోచించగలడు. 1 కొరింథీ 2వ అధ్యాయం ఆత్మ యొక్క మనస్సు, అక్కడ మైండ్ అని ఇంగ్లీష్ లో మనం చూస్తాం. మైండ్ ఆఫ్ ద స్పిరిట్, హీ హస్ మైండ్, హీ కెన్ థింక్. కాకపోతే మనము ఆలోచించాలంటే మనకు బ్రెయిన్ కావాలి, దేవుడికి అది అవసరం లేదు. మనము చూడాలంటే మనకు కళ్ళు కావాలి, దేవుడికి కళ్ళు అక్కర్లేదు. మనం వినాలంటే మనకు చెవులు, అంటే ఈ ఫిజికల్ మెకానిజం కూడా కరెక్ట్ గా ఉండాలి. అందులో ఏమన్నా ఫాల్ట్, డిఫెక్ట్ ఉంటే పనిచేయదు. అయితే దేవుడు, ఆయనకి ఫిజికాలిటీ అక్కర్లేదు. హీఈస్ గాడ్, హీ హస్ మైండ్, హీ కెన్ థింక్. ఎందుకంటే హీఈస్ అ పర్సన్, ఆయన ఒక వ్యక్తి, ఆయన పరిశోధిస్తాడు, ఆయనకు మనస్సు ఉంది. అలాగే రోమపత్రిక 15:30 ఆత్మ వలని ప్రేమ అనేది సంథింగ్ పర్టైన్స్ టు ఎమోషనల్ డిపార్ట్మెంట్, అంటే హృదయానికి సంబంధించింది, భావోద్రేకాలకు సంబంధించింది. ఆయనకు హృదయం ఉంది కాబట్టి ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి. ప్రేమ అనేది భావోద్రేకంలో ఒక భాగం. అపోస్తల కార్యంలో 9 పరిశుద్ధాత్మ వలన ఆదరణ, అది కూడా
భావోద్రేకాలకు సంబంధించిన విషయం ఇలా బైబిల్‌లో చాలా ఉన్నాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రము నేను మీ ముందు పెడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి మైండ్ ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి హార్ట్ ఉంది. అలాగే 8వ అధ్యాయము 29వ వచనంలో ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, నపుంసకుడు వెళ్తాడు, నువ్వు వెళ్లి కలుసుకో అని చెప్పాడు. అంటే హి హాస్ ఎ విల్, హి కెన్ డిసైడ్. సమరయలో చాలా రివైవల్ మీటింగ్ జరుగుతా ఉన్నాయి. సో దేవుడు తన సంకల్పం చొప్పున ఆయన పేతురును ఆయన ఫిలిప్పును గైడ్ చేశాడు. హి డిసైడెడ్, హి కెన్ డిసైడ్. సో హి కెన్ డిక్టేట్, హి కెన్ గైడ్. కలుసుకోమని చెప్పాడు. హి హాస్ విల్. అలాగే 1 కొరింథీ 12వ అధ్యాయము 11వ వచనంలో కృపావరములు అనుగ్రహించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనకు చాలా తేటగా మనకు కనపడుతుంది. ఆ వచనాన్ని నేను మీకు చదువుతాను. కృపావరాల దగ్గరికి వచ్చినప్పుడు మరలా దాని గురించి కొంచెం విపులంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అబౌట్ ఇట్. 1 కొరింథీ 12:11 అయినను వీటన్నిటికీ ఆ ఆత్మ, అక్కడ ఫాంట్ సైజ్ పెంచారు, బోల్డ్ చేశారు. ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. బికాస్ ఈస్ పర్సన్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మైండ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ హార్ట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ విల్. ఆయనకు తెలుగులో చెప్పేటప్పుడు మనసు అని, హృదయం అని పరిపరి విధాలుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పడం చాలా సులభం. కాబట్టి హీస్ ద పర్సన్. ఆయన పరిశోధిస్తాడు. గలతీ 4:6 ఆయన మొరపెడతాడు. 1 తిమోతి 4:1 ఆయన తేటగా చెప్తాడు. ఆయన తేటగా చెప్తాడు. అపోస్తల కార్యములు 16:6 ఆయన ఆజ్ఞాపిస్తాడు. హి కెన్ కమాండ్. రోమా 8:14 ఆయన నడిపిస్తాడు. దేవుని కుమారులు అని వాళ్ళనే అంటారంట. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అంటారు. రోమా 8:2 ఆయన విజ్ఞాపన చేస్తాడు. బికాస్ ఈస్ పర్సన్. ఆయన ఒక వ్యక్తి కాబట్టి అది అనకూడదు, ఆయన అనాలి. ఇట్ అనకూడదు, హీ అనాలి. అది కూడా మేల్ జెండర్, నాట్ ఫీమేల్ జెండర్. యోహాను 14:26 ఆయన జ్ఞాపకము చేస్తాడు. ఇవి చాలా చాలా కేటగిరీలు రాయబడి చూడండి ఆ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నేను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అనే భావం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 15వ అధ్యాయము యోహాను సువార్త 26, 27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అది అని కాదు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. బికాస్ హీఈస్ ద పర్సన్. ఆయన పర్సన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత సింబల్స్. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సింబల్స్, హోషేయ గ్రంథము, ఇవన్నీ నేను చదవను. ఇవన్నీ మీకు నోట్స్ ఎటు ఇస్తాను కాబట్టి మీరు రాసుకోవాలి. అయ్యో త్వరగా వెళుతున్నారే అని మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు కొంచెం హోంవర్క్ చేయాలి. మీకు ఒక బేస్ నేను మీకు ఇస్తున్నాను. దీన్ని మీరు ఏం చేస్తారంటే మీరు దాని మీద కొంత హోంవర్క్ చేసుకుని కొంత నోట్స్ మీరు తయారు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడినప్పుడు వాటర్ నీరుతో పోల్చబడింది. ఇట్స్ ఎ సింబల్. ఇట్స్ ఎ సింబల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింబల్స్ చూస్తుంటాం. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే ఒక సింబల్ పెడతాడు. ఒక సింబల్ పెట్టేసి 1 కిలోమీటర్ తర్వాత పెట్రోల్ ఉంది. లేక హోటల్లో మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, ఒక బొమ్మ పెడతాడు. హోటల్ 2 కిలోమీటర్స్ అవే ఉంటుంది. లేక టోల్ గేట్ ఒక 1 కిలోమీటర్ అవే ఆర్ 500 మీటర్స్ అవే ఒక సింబల్. ఆ సింబలే అది కాదు, బట్ సింబల్ విల్ డైరెక్ట్, సింబల్ విల్ లీడ్. సో సింబల్ వాటర్. యెహోషువ 14:5 పరిశుద్ధాత్మ దేవుడు ఒక డ్యూ, ఒక మంచుగా చెప్పబడ్డాడు. యోవేలు 2:23 ఆయన ఒక వర్షము కురిపించినట్లుగా, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఒక రెయిన్ గా పోల్చడం మనం చూస్తాం. యోహాను సువార్త 4:10 మనం చూసాము. జీవజలము, లివింగ్ వాటర్. లివింగ్ వాటర్. ఇది నేను చదివి మీకు వినిపిస్తాను.
అది మనకు అర్థం కావాలంటే 7వ అధ్యాయం చదవాలి. అన్ని వచనాలు నేను పెట్టలేదు. కొన్ని మాత్రం నేను పెట్టాను. 7వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38 లేకపోతే 37 చదువుతాను. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకా మహిమపరచబడలేదు. అంటే పునరుద్ధానుడి తిరిగి లేదు. శిలువ పునరుద్ధానం గురించిన ప్రస్తావన మహిమతో ఇక్కడ పోల్చడం జరిగింది. ఇంకా ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కదా పరిశుద్ధాత్మ దేవుని పంపేది. యాక్ట్స్ చాప్టర్ 2 తర్వాత జరిగే సందర్భాన్ని గురించి ఇక్కడ రాయబడింది. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆ ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు. అంటే ఆత్మను గురించినటువంటి ప్రస్తావన. హృదయములో నుండి జీవజల నదులు పారుతాయంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి హృదయంలో నివాసం చేస్తాడు. ఒక వ్యక్తి ద్వారా పనిచేస్తాడు. వ్యక్తి ద్వారా పనిచేస్తాడు. జీవజలము అంటే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో ఆయన సంఘాన్ని పవిత్రపరిచే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఉదక స్నానం అనే పదాన్ని ఆయన అక్కడ వాడతాడు. సంఘము ఎలా ఉండాలి? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఉండాలంటే ఏం చేయాలి? సంఘాన్ని వాక్యం అనే ఉదక స్నానం చేత. ఇక్కడ వాటర్ గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడడం జరిగింది. అయితే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తాగటానికి వాడినప్పుడేమో పరిశుద్ధాత్మ దేవుడు, శుద్ధి చేయటానికి వాడబడినప్పుడేమో దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించడం. అంటే దాని గురించి వివరణ మళ్ళీ నేను తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ వాక్యం యొక్క గ్రహింపు కలుగజేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అందుకనే ఆయనను నీటితో పోల్చబడడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని ఫైర్ తో పోల్చడం జరిగింది. అంటే హిస్ ప్రెజెన్స్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ గురించిన వ్యక్తీకరణ అక్కడ మనం చూస్తాం. డిట్రానమీ చాప్టర్ 4 వర్స్ 24 లో టాక్స్ అబౌట్ జడ్జ్. 4వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. టాక్స్ అబౌట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అక్కడ ఫైర్ గురించి నా ప్రస్తావన మనం చూస్తాం. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఆయన దహించు అగ్ని వంటి వాడనే పదం ఇక్కడ మనం చూస్తాం. 2 వచనాలు కలిసి ఉన్న 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. టాక్స్ అబౌట్ ఫైర్ అన్నప్పుడు టాక్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి మనం చూస్తాం. ఈ ఫైర్ కూడా పరిపరి విధాలుగా మనం చూస్తాం. లేవికాండము 9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన దహన బలిని అంగీకరించినప్పుడు ఫైర్ ఫ్రమ్ హెవెన్ విల్ కమ్ డౌన్ అండ్ కన్స్యూమ్ ఇట్. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అప్రూవల్ గురించి చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో యెషయా భక్తుడు ఆయన కారుతో తీసినటువంటి నిప్పును పెదవులను తాకుట చేత పెదవులు పవిత్రపరచబడ్డాయి. టాక్స్ అబౌట్ ద క్లెన్సింగ్, సేమ్ ఫైర్. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో లైఫ్ గివింగ్ ట్రూత్. అంటే సువార్త ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు నేను అగ్ని వేయడానికి వచ్చాను అంటాడు అక్కడ. లూకా సువార్త 12వ అధ్యాయం. ఇది కూడా చదువుతా బెటర్. ఎందుకంటే కొంతమంది దీన్ని చదువునప్పుడు ఏంటబ్బా యేసు ప్రభువు ఇట్లా చెప్పాడే అని కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. 12వ అధ్యాయం 49. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుతున్నాను. అగ్ని వేయడానికి వచ్చానంటాడేంటి? మత్తయి సువార్తలో ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తాడు. అంటే అర్థమైందంటే ఇంటిలో భార్యాభర్తలు 2 ఉన్నారనుకోండి. ఇద్దరిలో ఒకరు రక్షించబడ్డారు, మరొకరు రక్షించబడలేదు. అప్పుడు వారిద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఏమో దేవుని పక్షంగా ఉంటారు, ఇంకొకరేమో దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. ఆ వ్యతిరేక పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫైర్. ఇంట్లో మంట పెట్టినట్టే.
అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఒక్కరు గనుక రక్షించబడితే నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. 16:31 అపోస్తలుల కార్యంలో. కాబట్టి దేవుని యొక్క ఫైర్ ఏం చేస్తుందంటే, దేవుని యొక్క సత్యాన్ని బయలుపడితే దే విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్. దే ఆర్ ఫైర్ ఫర్ గాడ్ అని అంటుంటారు చూసారా? అలాగా. సో దాన్ని పరిపరి విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక గిఫ్ట్ గా ఆయన ఈ భూమి మీదకి పంపబడ్డాడు. హీఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అనే విషయము మనకు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఇన్ రిలేషన్ టు ది ఫైర్ అనేది మనకు అర్థమవుతుంది. ఆయిల్ ఇవన్నీ సింబల్స్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడే సింబల్స్. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ దీప వృక్షం ఉంటుంది. ఆ దీప వృక్షానికి దంచి తీసిన అచ్చపు ఒలీవ నూనె అక్కడ పెట్టవలసి ఉంటుంది. అంటే అక్కడ చీకటి ఉండటానికి వీల్లేదు. యాజకుని యొక్క డ్యూటీ ఏందంటే ప్రతి సాయంకాలము ఆ ఒత్తిని ట్రిమ్ చేస్తాడు, ఆయిల్‌ని ఫిల్ చేస్తాడు. అంటే పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు వెలుగుండాలి. ఆ వెలుగు ఎవరు? దేవుడే వెలుగు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయిల్ అంటే మనలో వెలుగు రావాలంటే ఆయన మనలో ఉండాలి. హీఈస్ ఆయిల్. హీఈస్ ద వన్ హూ కన్జ్యూమ్స్. ఆ తర్వాత ఆయిల్ గురించి మాట్లాడినప్పుడు అది అభిషేకించినటువంటి సందర్భాల్లో మనం చూస్తాం. లేవీయులు అంటే యాజకులను అభిషేకించడానికి, రాజులను అభిషేకించడానికి, ప్రవక్తలను అభిషేకించడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో అందరిని కాదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రీస్ట్ ఖచ్చితంగా వాళ్ళందరూ అభిషేకించబడాల్సిందే. రాజులలో కొద్ది మందిని అభిషేకించినట్టుగా మనం చూస్తాము. బైబిల్‌లో అవి రాయబడ్డాయి. రాయబడలేదంటే బహుశా అభిషేకించి ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. అలాగే ప్రాఫిట్స్‌ని కూడా అభిషేకించడానికి అంటే ఒక పరిచర్య కోసం, ఒక సేవా పరిచర్య కోసం ప్రత్యేకించడానికి ఈ ఆయిల్ అనేది అభిషేకము అనుగ్రహించే ఆయిల్‌గా ఉంది. ఈ దినాల్లో దాన్ని వక్రీకరించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మనం తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనంలో మెస్సయ్య అంటేనేమో హెబ్రీ పదము అభిషిక్తుడు అని అర్థము. క్రిస్టోస్ అనేదేమో గ్రీక్ పదము. దానికి సమానమైన గ్రీక్ పదము క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. అంటే దేవుడు యేసుక్రీస్తును ఒక ప్రత్యేకించి ఒక మిషన్ కోసం ఆయన్ని పంపించాడు. అంటే గాడ్ సెపరేటెడ్ క్రైస్ట్ ఫర్ ఎ స్పెషల్ మిషన్ అని దాని తాత్పర్యం. యేసుక్రీస్తు అభిషిక్తుడు అంటే దాని అర్థం అది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20-27 వచనం దీని గురించి మళ్ళా ఇంకోసారి మనం చూస్తాము. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో. అందుకనే మామూలుగా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తున్నాను. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఉన్నారు అని పాస్ట్ టెన్స్ అంటాడు. ఇది ప్రతి విశ్వాసి కలిగి ఉండే ఒక గొప్ప భాగ్యం అని చెప్పాలి. గొప్ప ప్రివిలేజ్ అని చెప్పాలి. గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్పాలి. సో ఎందుకని పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము? సత్యాన్ని గ్రహించడానికి సాధ్యమయ్యే ఒక గొప్ప సదుపాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చేశాడు. అభిషేకం అనే పదం అక్కడక్కడ కనపడుతుంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 13వ వచనం కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు కూడా లేక ఒక రోగిని స్వస్థపరిచేటప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. నూనె రాసి ప్రార్థన చేసే ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తాం. ఆయిల్ అక్కడ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాడినప్పుడు మూల భాషలో పారాక్లిటే అంటే కాల్డ్ టు వన్ సైడ్ అని అర్థం. అంటే ఇట్స్ అ కంఫర్టర్. ఆయన ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవుడు సింబల్స్ ఇవన్నీ కూడా సింబల్స్. ఆయన ఆదరణకర్తగా, అడ్వకేట్ గా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఒక అడ్వకేట్ గా చెప్పబడింది పరిశుద్ధాత్మ దేవుని గురించి. రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా అంటే ఆయన మనకు సహాయం చేసేవాడు. ఆయన మనకు అసిస్ట్ చేసేవాడుగా నిజానికి ఇది చాలా ఈ పదం పలకడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. దేవుడు ఏంటి మనకు సహాయం చేయడం ఏంటి? మనం ఆయన సేవ చేయాలి. బట్ హీ హెల్ప్స్ అస్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా దైవికమైనటువంటి కార్యకలాపాలం ఏది కూడా చేయలేం. వి కెన్ డు నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది అక్కడ కూడా ఒక సింబల్ గా చెప్పబడింది. ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని వ్రేలుతో అనే మాట మనం చూస్తాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనము దేవుని చదువుతాను చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 8 నిర్గమకాండము 8వ అధ్యాయం 19వ వచనం.
ఇట్ టాక్స్ అబౌట్ ది జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. 8:19 శకునగాండ్లు ఇది దైవశక్తి అని 2 పెట్టి కింద ఏమన్నారు, దేవుని వ్రేలు అంటే ఫింగర్ ఆఫ్ గాడ్ అని రాయబడినప్పుడు వాళ్ళు డూప్లికేట్ చేయలేకపోయారు. ఐగుప్తులోని ఈ మంత్ర విద్య రాజుగారి ఆస్థానంలో ఉండేవాళ్ళు మోషే ఏదైతే చేశాడో అన్ని వాళ్ళు డూప్లికేట్ చేయలేకపోయారు, కొన్ని చేశారు. అక్కడ వాళ్ళు కన్ఫెస్ చేశారు, దిస్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి దేవుని వ్రేలు అని అన్నారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుని వ్రేలు ఒక జడ్జిమెంట్ అక్కడ గోడ మీద రాసినటువంటి సందర్భము మనకు జ్ఞాపకమే. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు తన చేత్తో ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చినట్టుగా మనకు 2 భాగాలా కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం 9:10 కనపడుతుంది, నిర్గమకాండం 31:18 అక్కడ కూడా దేవుని వేలు ద ఫింగర్ ఆఫ్ గాడ్ అనే పదం కనపడుతుంది. కీర్తన 8:3 క్రియేషన్ అంటే ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి ఏ విధంగా విత్ హిస్ ఫింగర్, నీ చేతి పని అయినా అంటే విత్ హిస్ ఫింగర్ విత్ హిస్ హ్యాండ్స్ హౌ హీ క్రియేటెడ్ అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఇందాక మనం చూసాం ఆమ్నిపటెన్స్ 12:28 పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమ్నిపటెన్స్ ఆల్మైటీ గాడ్ అన్నా ఒకటే, ఆమ్నిపటెన్స్ అన్నా ఒకటే. గాడ్స్ ఫింగర్ అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయా సందర్భాల్లో ఆయా సింబల్స్ వ్రాయబడడం జరిగింది. మత్తయి సువార్త 3:16 సంగతి మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆకాశం నుండి ఆత్మ పావురం వలె దిగి వచ్చెను. ఎందుకని పావురం అక్కడ వాడారంటే అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చూడాలి. బాప్తిస్మిచ్చి యోహాను చూడటానికి సమ్ ఫిజికల్ అపియరెన్స్ కావాలి కదా. దేవుడు అక్కడ పరిశుద్ధాత్మను ఒక డవ్ ఒక పావురం వలె అని పెట్టాడు. అంతేగాని పావురం ఈజ్ నాట్ ఈక్వల్ టు బాప్తిసం. అదొక సింబల్ అంతే, అదొక సింబల్. అలాగే యోహాను సువార్త 3:8 ఇందాక మనం చూసాం, రీజనరేట్ అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విండ్ గా పోల్చబడ్డాడు, ఒక విండ్ గా పోల్చబడ్డాడు. న్యూమా అంటే కూడా అక్కడ న్యూమానే రాబోతుంది. ఎఫెసీ 1:13 మీరు ముద్రించబడ్డారు అంటే గ్యారంటీగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇట్ ఈస్ అ సింబల్, ఈ సీల్ ఈజ్ అ సింబల్. సో పరిశుద్ధాత్మ దేవుని గురించిన సింబల్స్ మనం కొన్ని చూసాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవత్వాన్ని గురించి చూసాం. పరిశుద్ధాత్మ దేవుడికి ఉండే అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా అని చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి కాబట్టి ఆయన్ని వ్యక్తిగా చూడాలి అనే విషయాన్ని మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్లో వ్రాయబడినప్పుడు కొన్ని సింబల్స్ లాగా వాడడం అనేది కొన్ని మనం సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి కూడా మనం కొన్ని విషయాలు మనం చూసుకొని మిగిలింది మనం తర్వాత నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా మనం చూద్దాం. కొన్ని ఉదాహరణలు మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో జస్ట్ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎలా ఉందో కొన్ని క్లుప్తంగా మనం చూసుకుందాం. క్రియేషన్ లో ఇందాక మనం చూసాం ఆదికాండం 1:2, కీర్తనలు 19:1 ఆకాశములు అంతరిక్షములు దేవుని పనిని వివరిస్తా ఉన్నాయి. వాటికి భాష లేదు, అయినా సరే రిఫ్లెక్టింగ్ ది క్రియేటర్ అనే విషయాన్ని మనం చూస్తాం. సామ్ నంబర్ 104:30 కూడా మనము అదే మాటలు మనం చూస్తాం. అలాగే ఆయన దేవుని వాక్యాన్ని క్రియేట్ చేసినప్పుడు ఆయన స్క్రిప్చర్స్ ని అంటే పాత నిబంధనల స్క్రిప్చర్స్ కూడా న్యూ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ కూడా పరిశుద్ధాత్మ దేవుని పనే అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆదికాండము 41:38 దేవుని ఆత్మలో కలిగినటువంటి యోసేపు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని ఒక అన్యరాజు అంటాడు. అంటే అక్కడ కూడా యోసేపు దైవికంగా పవిత్రంగా జీవించడానికి ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో ఉన్నాడు అనే విషయం మనకు చాలా బాగా అర్థమవుతుంది. 37వ అధ్యాయాన్ని కూడా చూస్తాము. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే విషయం మనం చూస్తాం. అలాగే సంఖ్యాకాండము 27:20 అక్కడ మోషే పరిచర్య అయిన తర్వాత యెహోషువకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆయనలో నేను చదివి వినిపిస్తానండి ఆ మాట. అక్కడక్కడ మనం కొన్నైనా చూస్తే బెటర్ కదా. సంఖ్యాకాండము 27వ అధ్యాయం మోషే అంటాడు, ఒక మంచి నాయకుడు ఉండాలి. 15th verse నుంచి నేను చదువుతాను. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట నుండి వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడే ఉండవలను. అందుకు యెహోవా మోషేతో
నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆత్మను పొందినవాడు అంటే ఆయన దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి చేశాడు కాబట్టి ఆయన వీరశూర కార్యాలు చేయడానికి సాధ్యమైంది. ఆ తర్వాత ఇంకేమంటాడు ముందు 20వ వచనం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య సృష్టిలో మనం చూస్తాం, లేఖనాలు క్రియేట్ చేయడంలో చూస్తాము. అలాగే యోసేపు జీవితంలో కానీ, మోషే జీవితంలో కానీ, యెహోషువ జీవితంలో కానీ వారు కూడా దేవుని ఆత్మ చేతనే నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ పరిచయం చూస్తాం. బెసలేలు అనే నిర్గమకాండం 31వ అధ్యాయంలో చాలా వివరంగా మనం అక్కడ చూస్తాం. ప్రత్యక్ష గుడారంలోని భాగాలన్నీ కూడా నిర్మించాలంటే కావలసిన జ్ఞానము ఎక్కడి నుంచి రావాలి? అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. 31వ అధ్యాయము నేను చదువుతాను, చాలా బ్యూటిఫుల్ వర్సెస్ అది. మరియు యెహోవా మోషేతో ఇట్లన్నెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పును వారికి నేర్పునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. కాబట్టి ఆ బెసలేలు ఆయన మాత్రమే కాకుండా ఆయన కొంతమందిని ట్రైనప్ చేశాడు. కొంతమందిని ట్రైనప్ చేసి వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ జ్ఞానం చేత వాళ్ళు దేవుడు నివసించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా మోషే ద్వారా స్పష్టంగా మెటిక్యులస్ గా ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎక్స్ప్లెనేషన్ మనం దేవుని వాక్యంలో వివరంగా 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు చూస్తాము. అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. వాళ్ళు కానుకలు ఇవ్వటానికి కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ కావాలి. 35:21 నేను చదువుతాను చూడండి. తర్వాత ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాన్ని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్తువుల కొరకు యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ఇప్పుడు కూడా సేమ్ ప్రిన్సిపల్ ఏం మారదు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కానుకలు ఇచ్చేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడాలి. అలాగే సౌలు ప్రవచించినప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవచించాడు. ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడ్డాడనే విషయాన్ని 1 సమూయేలు 10వ అధ్యాయము 6 నుంచి 13 వరకు చూస్తాం. సౌలుకు వచ్చినటువంటి కోపము, దిస్ అ రైచియస్ యాంగర్. ఒక రాజుకు అటువంటి కోపం రావాలి. ఎందుకంటే శత్రువు పైన యుద్ధం చేయటానికి ఆ రైచియస్ యాంగర్, అది కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యంగా మనము గుర్తు పెట్టుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయము 6వ వచనం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై. సో రైచియస్ యాంగర్. సో కాబట్టి ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. ఏలియా గురించినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. అంటాడు, దేవుని ఆత్మ నిన్ను ఇంకో చోటికి తీసుకెళ్తుందేమో, నువ్వు పోయి ఆహాబు రాజుకు చెప్పమని చెప్తున్నావు కదా, నేను వెళ్ళి వచ్చే లోపల నువ్వు ఉండకపోతే మళ్ళీ ఆయన నన్ను చంపుతాడు, ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను ఇంకో చోటికి కొనిపోతుందేమో. ఏలియా పరిచర్య దేవుని ఆత్మ చేత చేసిన పరిచర్య. దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆయన ఎన్ని రచయితలు రాశాడో అవన్నిటి వెనక పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఉంది అనే విషయము 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడింది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికించినటువంటి దైవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. 2వ వచనం, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఆయన రాసినటువంటి కీర్తనలన్నిటి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినవే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము రాజుగారి కళలు వివరించడానికి కావాల్సిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. పాత నిబంధనలో పరిచర్య చేశాడు, కొత్త నిబంధనలో పరిచర్య చేశాడు. అయితే పాత నిబంధనలో చేసిన పరిచర్యకి కొత్త నిబంధనలు చేసిన పరిచర్యకి ఉన్న వ్యత్యాసం సంసోన్ను బట్టి మనం బాగా తేటగా గ్రహించగలం. అలాగే సౌలును బట్టి కూడా మనం తేటగా గ్రహించగలం. దేవుడు వారి మీదికి వచ్చి వారితో పనిచేస్తున్నప్పుడు కోఆపరేట్ చేసినంత మటుకు దేవుడు వారితో ఉంటాడు.
అయితే ఎప్పుడైతే వాళ్ళు రెచ్చిపోయి ఒక పర్టికులర్ బౌండరీస్ దాటిన తర్వాత పాపభూయిష్టమైనటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో కలిసి నివసించలేడు. అదే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కానీ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కానీ బాధపడతాడు. ఎట్లా ఉంటదంటే పొగబెట్టినట్టు లెక్క అన్నమాట. అది నాట్ అ పర్మనెంట్ ఇన్‌డ్వెల్లింగ్ లైక్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా నివాసం చేయడానికి వచ్చాడు. మరణకరమైన పాపం అంటే కూడా అందులో ఒక భాగం ఇది. ఏమిటి అంటే వాడు బ్యాక్ స్లైడ్ అయిన తర్వాత కూడా ఒక పర్టికులర్ బౌండరీస్ ఉంటాయి. అది దాటిందంటే మాత్రం హి విల్ డై. హి విల్ డిగ్ హిస్ ఓన్ గ్రేవ్. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి హృదయంలో కొత్త నిబంధనలో పర్మనెంట్ గా నివసిస్తాడు. అందుకనే నిత్య జీవము యేసునందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం పొందుతారంటే నిత్యము ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతాడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. మన మానవుడి యొక్క నిర్మాణం ఎలా ఉందంటే ఎక్లెసియాస్టస్ చాప్టర్ 3 వర్స్ 11 ప్రసంగి 3:11 అంటాడు, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు. శాశ్వత కాల జ్ఞానం అంటే ఎన్ఐవి వర్షంలో ఇటర్నిటీ అని రాయబడింది. ఇటర్నిటీ మానవునికి హృదయం అంటే దట్ ఈస్ హౌ మ్యాన్ హెస్ బీన్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మానవుడు దేవుని పోలికలో చేపడ్డామంటే దట్స్ ఇట్. అంటే మనకు బ్రెయిన్ ఉందని మనకు అర్థమవుతుంది కానీ మైండ్ ఎక్కడుందో మనకు తెలియదు. మనకు కార్డియో అంటే ఉంది తెలుసు కానీ హృదయం అనేది ఎక్కడుందో మనకు తెలియదు. అందుకనే దట్ పర్సనాలిటీ గోస్ ఈవెన్ దిస్ మార్టల్ బాడీ డికే అయిన తర్వాత కూడా అటు వెళ్ళిపోతుంది. అందుకనే హృదయంలో ఆయన నివసిస్తాడు. పాత నిబంధనలో మనకు మనకి ఈ సందర్భంలో మనకు తెలుసు. సంసోన్ గురించి వివరణ తెలుసు. ఈ కాబోతు యెహోవా ఆత్మ వెడలిపోయినే. ఇశ్రాయేలు మధ్యలో మొదటి సమయం 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. న్యాయాధిపతులు 16:20లో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. అంటే దేవుని ఆత్మ విడిచిపెట్టిపోయింది పాత నిబంధనలో. విడిచిపెట్టి పోయాడు క్షమించాలి. ఆ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆయన పర్మనెంట్ గా ఉంటాడు. పోతూ పోతూ ఆ వ్యక్తిని కూడా తీసుకుని పోతాడు. క్రైస్ట్ వాస్ విత్ రెస్పెక్ట్ టు క్రైస్ట్. ఆయన పుట్టుక గురించిన వివరణ మనం చూసాము. ఆయన అభిషేకించబడ్డాడు. పరిచర్య చేయటానికే దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. లూకా 4:18లో నేను అభిషేకించబడ్డాను. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య యేసుక్రీస్తు జీవితంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఆయన అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు. ఆ వివరణ కూడా ఇందాక మనం చూసాం. ఈ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 6:27 ఆయన ముద్ర వేసి ఉన్నాడు అనే విషయము అక్కడ మనకు తెలియపరుస్తాడు. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అంట. సీల్డ్ బై ద స్పిరిట్. యోహాను 6:27. యోహాను 3:33-34 వరకు చూస్తే ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. కొలత లేని ఆత్మనిచ్చానంటాడు. నేను చదువుతాను చూడండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలైనగా దేవుడు తాను పంపిన వానికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేకుండా అంటే బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనేది మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 14 వచనంలో ఆయన పరిశుద్ధాత్మ అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దీనికంటే ముందు ఉన్నదేమో ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ. దాదాపు ఒక 8 months ఆర్ 9 months ఆయన పరిచర్య చేశాడు. అది యోహాను సువార్త అది రాయబడింది కానీ మత్తయిలో కానీ మార్కులో కానీ లూకాలో కానీ రాయబడలేదు. ఆత్మ బలముతో ఆయన సేవ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి విత్ రెస్పెక్ట్ టు క్రైస్ట్. లూకా 10:21 రిజాయిస్డ్ ఇన్ ద స్పిరిట్. ఆయన ఆత్మయందు ఆనందించాడు. లూకా సువార్త 10:21. మత్తయి 12 మనం చూసాం. ఆయన దయ్యంను ఎలగొట్టాడు పరిశుద్ధాత్మ శక్తి చేత. హెబ్రీ పత్రిక 9:14 హీ ఆఫర్డ్ బై ద స్పిరిట్. ఇంగ్లీష్ లో కొంచెం బాగా కేటగారికల్ రాడు. అంటే ఆయన సిలువకు తను తాను అప్పగించుకుంది, ఆయన మరణానికి అప్పగించుకుంది కూడా బై ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభం నుంచి చివరి వరకు కూడా he was led by the spirit, he was sealed by the spirit, he was filled by the spirit, he was strengthened by the spirit, he was పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కలిసి ఎంత చక్కగా పరిచర్య చేసాడో మనకు అర్థమవుతుంది. రోమా 1:4లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపెను అని రాయబడింది.
ద మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ రెస్పెక్ట్ టు క్రైస్ట్ మనము చూడగలం. ద మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ రెస్పెక్ట్ టు చర్చ్, విశ్వాసిని సంఘంలో చేర్చే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని. దీని గురించి మరలా కొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏలైనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందుతుమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేస్తుంది. ఆత్మ బాప్తీస్మము అంటారు దీన్ని. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన క్షణము ఆయనను సార్వత్రిక సంఘంలోనికి ఆయన చేరుస్తాడు. యు బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది యూనివర్సల్ చర్చ్. అప్పుడు నీవు ఎక్కడైతే ఉంటావో ఆ లోకల్ అసెంబ్లీకి నువ్వు చెందిన వ్యక్తిగా ఉండాలి. విశ్వాసుల సంఘంలో చేసేది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. మనం ఏదో ఒక రిజిస్టర్ తీసుకొని పేరు రాసి సంఘంలో నమోదు చేసుకుని మనం అనుకోవడం కాదు. అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు వ్రాయబడుతుందో వారు సంఘంలో చేర్చబడతారు. అలాగే సంఘముతో ఐక్యపరిచే పరిచయం కూడా పరిశుద్ధాత్మ దేవునిదే. ఆ మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4:1-3 కాబట్టి అంటే పైన చెప్పబడిన మొదటి 3 అధ్యాయాలు, ఎఫెసీ ఫస్ట్ 3 చాప్టర్స్ లో సంఘము అనేది ఒక మర్మము. అది పాత నిబంధనలో భక్తులకు తెలియలేదు. అయితే ఆ యేసుక్రీస్తు చెరువులో చేసినటువంటి విమోచన కార్యం ద్వారా పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన కారణం చేత అది బోత్ అన్యులు తర్వాత యూదులు కలిసి ఒకే సంఘంగా చేస్తాడు. ఆయన ఐక్యపరిచే పరిచర్య ఆయనది. ఎఫెసీ 4:1-3 కాబట్టి అంటే ఇదివరకు చెప్పినటువంటి సిద్ధాంతం ఆ డాక్ట్రిన్ బట్టి ఈ ప్రాక్టీస్ ఏమిటది? సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం కలిగించేది ఎవరు? ఆత్మ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు గనుక మనల్ని యునైట్ చేయకపోతే మనం ఎవ్వరం కూడా కలిసి మనం పనిచేయలేం. కలిసి పనిచేయాలన్నా, కలిసి ప్రయాణం చేయాలన్నా, కలిసి జీవించాలన్నా ఆ యూనిటీ అనేది తీసుకొచ్చేది ఎవరు? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సంఘంలో చేర్చే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడిదే. ఆ సంఘంలో వ్యక్తులను అంటే ఆయన ఐక్యపరుస్తాడు, మనం దాన్ని కాపాడుకోవాలి. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ టు గాడ్ లేదా టు కంటిన్యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఐక్యతనైతే ఆయన మన జీవితాల్లో చేస్తాడో ఐక్యతను మనం ఏం చేయాలంటే మనం కొనసాగింపజేసుకోవాలి. ఎలా కొనసాగింపజేసుకోవాలి? పౌలు ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. దాని గురించి మరలా మనం స్టడీ చేసే ప్రయత్నం మనం చేస్తాం. సంఘాన్ని గురించి స్టడీ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకరు సహించాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికముతో మనం నడుచుకోవాలి అని ఖైదీని బట్టి ఆయన బ్రతిమాలుతున్నట్టుగా ఆయన రాశాడు. సంఘంలో చేర్చేది ఆయనే, సంఘంలో ఐక్యపరిచేది ఆయనే. అలాగే సంఘం దేవుని ఆరాధించడానికి అది కూడా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఇట్స్ అ స్పిరిచువల్ ఆఫరింగ్స్. అది ఎట్లా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అలాగే సంఘమును దేవుని సేవించాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలగజేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కృపావరం గనక లేకపోతే మనం దేవుని సేవించడం అనేది సాధ్యం కాదు. సంఘాన్ని పరిపాలించేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అదే అపోస్తల కార్యం 13:2 చూస్తాం. వారు అంటే సంఘము. ఏ సంఘం అది? ఏ సంఘం అది? ఆ సంఘం పేరు సడన్ గా స్కిప్ అయిపోయింది. కరెక్ట్. అంత్యోక సంఘం అది మర్చిపోయాను, గుర్తుకొచ్చింది. అంత్యోక సంఘము వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఫస్ట్ మిషనరీ జర్నీ కోసము అక్కడ దేవుడు గాడ్ వాజ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడు. ఆయన రూలింగ్ చేస్తా ఉన్నాడు. పౌలును బర్నబాను నేను పిలిచిన పనికై ప్రత్యేకపరచండి అని చెప్పి అక్కడ సంఘానికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట 15వ అధ్యాయం కూడా మనం చూస్తాం. ఒక భేదాభిప్రాయం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రం లా నుంచి గ్రేస్ వైపు టర్న్ అవుతున్నారు. అంటే లా లేదనగా దాని గురించి కూడా మనం చూస్తాం.
అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ అండర్స్టాండింగ్ నుంచి న్యూ టెస్టిమెంట్ అనడానికి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయలేదు. అయితే దాన్ని తీసుకొచ్చి సంఘంలో వాళ్ళు పెద్దల మధ్యలో చర్చ జరుగుతుంది. అప్పుడు యాకోబు చెప్తున్నటువంటి మాట, ఆయన సంఘ పెద్దగా ఏమంటున్నాడు? ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే నాయకుడు, సంఘ నాయకులను నడిపించేది ఎవరు? ఆయన హీఈస్ ద గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్ అండ్ గుడ్ షెపర్డ్. పరిపాలన నిర్ణయం కొరకు నాయకులను నడిపిస్తాడు. విశ్వాసిని సంఘంలో చేర్చే పని ఆయనదే. విశ్వాసిని సంఘంలో పరిచర్య ఆయనదే. సంఘము దేవుని ఆరాధించుటకు సహాయపడడానికి పరిచర్య చేసేది ఆయనే. సంఘము దేవుని సేవించడానికి పని చేసేది ఆయనే. సంఘమును పరిపాలించే పని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇంకా కొన్ని మాటలు నేను గబగబా చూపించి నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ టైము ఇంకొక టాపిక్ న్యూమటాలజీ సంబంధించింది మనం చూస్తాము. మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్ విత్ రెస్పెక్ట్ టు ది పీపుల్. అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇండివిజువల్ బిలీవర్స్ సంబంధించిన ఏంటి? ఆయన విశ్వాస హృదయంలో జీవిస్తాడు. 1 కొరింథీ 6:19 పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో, మీ దేహంలో నివసిస్తాడని మీకు తెలియదా అని అంటాడు పౌలు. అలాగే సంఘంలో నీకు చేరుస్తాడు. ఇందాక మనం చూసాం 1 కొరింథీ 12, దాన్ని ఆత్మ బాప్తిసం అన్నాడు. ఎఫెసీ 1:13 దీని గురించి కూడా మళ్ళీ మనం తర్వాత చూస్తాం. ఆత్మ చేత ముద్రిస్తాడు, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తర్వాత ఆత్మ చేత అభిషేకిస్తాడు. తర్వాత సంఘాన్ని సేవించడానికి కృపావరాలు ఇస్తాడు, ఆత్మతో నింపుతాడు. ఆత్మ ఫలము కూడా అనుగ్రహించేది ఆయనే. గలతీ 5:22 ఆత్మ ఫలాన్ని అనుగ్రహించేది ఆయనే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది మీరు ఎరగరా. 1 కొరింథీ 6:19. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో నివసిస్తాడు. ఇది రక్షణ పొందిన క్షణములో జరుగుతుంది, రిపీట్ అవ్వదు. దాన్ని ఇన్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటారు. ప్రతి విశ్వాసి హృదయంలో జరుగుతుంది. మనం సండే స్కూల్లో చెప్తా ఉంటాం, హృదయం పాపంతో నిండింది, యేసు రక్తంలో కడగాలి, అప్పుడు శుద్ధి అవుతుంది, దేవుడు హృదయంలో ప్రవేశిస్తాడు, ఆయన మనకు నాయకుడుగా, ప్రభువుగా, రాజుగా ఉండాలి అనేది మనం చెప్తాం. ఆయన నివాసం చేస్తాడు. రెండవది ఆత్మ బాప్తిస్మం. ఏంటి ఆత్మ బాప్తిస్మం అంటే? యూదులైనను గ్రీసు దేశస్తులు అంటే ఏ దేశస్తులైనా, యూదులైనను అంటే ఏ కులమైనా, గ్రీసు దేశస్తులు కాదు ఏ దేశస్తులైనా, దాసులైనను స్వతంత్రులైనను, ఏ ఉద్యోగమైనా, ఏ చదువైనా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, మనమందరము అంటే రక్షించబడిన, పాపక్షమాపణ అనుభవం కలిగిన, యేసు రక్తంలో శుద్ధి చేయబడిన, యేసును రక్షకుడుగా ప్రభుగా అంగీకరించిన వారు ఎవరైనా సరే ఒక్క శరీరంలోనికి, అంటే ఒక్క సంఘం, యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్ అనేది యాక్ట్స్ చాప్టర్ 2లో మొదలైంది. సంఘము ఎత్తబడేంత మటుకు అది కంటిన్యూ అవుతుంది. ఆ శరీరంలో ఒక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంఘంలోనికి చేర్చబడే పరిచర్యని ఆత్మ బాప్తిస్మము అంటారు. కొత్తగా జన్మించిన విశ్వాసులను సంఘము అనే శరీరం అనే సంఘములో శాశ్వతముగా ఒక అవయవముగా చేసే ప్రక్రియనే ఆత్మ బాప్తిస్మం అంటారు. ఇది కూడా రక్షణ పొందిన క్షణంలో జరుగుతుంది, రిపీట్ అవ్వదు. దీన్ని హోలీ స్పిరిట్ బాప్తిస్మం అంటారు. ఇప్పుడు మన కొన్ని కొంతమంది సోదరులు దాన్ని రకరకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తారు. దాని గురించి మనం మరలా డిస్కషన్ నెక్స్ట్ టైం పెట్టుకుందాం. దీన్ని ఆత్మ బాప్తిస్మం అంటారు. ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఆత్మముద్ర. ఆత్మముద్ర అంటే అర్థం ఏంటి? ఓనర్షిప్, అథారిటీ, సెక్యూరిటీ. 3 అర్థాలు వస్తాయి. అంటే గాడ్ బికమ్స్ అవర్ ఓనర్. హీ ఈస్ ద అథారిటీ. హి హస్ ఎవ్రీ అథారిటీ టు ఆపరేట్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఎ పర్ఫెక్ట్ సెక్యూరిటీ. ఆయన హస్తంలో మనం ఉన్నాం, తండ్రి అయిన దేవుని హస్తంలో మనం ఉన్నాం. ఎవరు కూడా ఆయన చేతుల నుంచి మనల్ని దొంగలించలేరు. ఆత్మ ముద్ర అంటే మీనింగ్ అది. ఆత్మముద్ర ఇది రిపీట్ అవ్వదు. ఇది కూడా సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రక్షణ పొందిన క్షణంలో జరిగేది. 3వది. 4వది ఆత్మాభిషేకం. 1 యోహాను 2:27 కూడా అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు, పాస్ట్ టెన్స్ మనం చూస్తాం. కనుక సమస్తమును ఎరుగుదురు. అంటే ఎరగాలంటే ఆత్మాభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు? ఎరగటానికి, అండర్స్టాండ్ అవ్వటానికి. దాన్నే ఇల్యూమినేషన్ అని కూడా అంటాం. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దీని గురించి. అంటే దేవుని యొక్క వాక్యపు సత్యములు రక్షించబడ్డ వాళ్ళు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. కొత్తగా జన్మించిన విశ్వాసులు దేవుని సత్యములు గ్రహించుటకు పరిశుద్ధాత్మ చేసే కార్యము పరిశుద్ధాత్మ అభిషేకము అంటారు. ఇది కూడా రక్షణ పొందిన క్షణంలో జరుగుతుంది.
రిపీట్ అవ్వదు అంటే రిపీట్ అవ్వదంటే దాని ఉద్దేశం అంటే ఈ పొయ్యి అండు చేసి మళ్ళీ డూ అవ్వదు, కంటిన్యూ అవుతుంది. ద సేమ్ ఏంటి దేవుని యొక్క వాక్యము అయితే పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయలేడు గనక ఆ ఆ పర్టికులర్ టైంలో మరలా మనం వాటి విషయం సెట్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ ఇస్ వన్ థింగ్, హోలీ స్పిరిట్ ఆపరేటింగ్ ఇస్ అనదర్ థింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం వేరే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం వేరే. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే పని చేయడం అంటే అండర్స్టాండింగ్ లో మనం పని చేయాలనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కావాలి. నా ఉద్దేశం అది. రిపీట్ అవ్వదు అంటే నా ఉద్దేశం ఏంటిదంటే కంటిన్యూ అవుతుంది. మళ్ళా అండు అయ్యి మళ్ళీ డూ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేస్తామంటే మనం అడుగుతాం ప్రభుని. ఆయన ఏమన్నా అంటే నేను మీతో ఉన్నాను అన్నాడు. థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో నేను ఉన్నాను అన్నాడు, ఉంటాను అన్నాడు, ఉన్నాను అన్నాడు. మనం ఏం చేయాలంటే థ్యాంక్ యూ అని చెప్పాలి. అలాగే రక్షణ పొందిన ప్రతి విశ్వాసిని అభిషేకించాడు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ప్రభా నీ వాక్యాన్ని గ్రహించడానికి నన్ను అభిషేకించావు, ప్లీజ్ కంటిన్యూ టు ఆపరేట్ ఆన్ మీ అని చెప్పి మనం పరిశుద్ధాత్మ దేవునికి లోపర్చుకోవడం అనేది అటువంటి ప్రార్థనలు మనం చేస్తాం. ప్రతిసారి వాక్యం చెప్పేవాళ్ళు చేస్తారు, వాక్యం వినేవాళ్ళకు కూడా ఇద్దరికి కావాలి, చెప్పేవాళ్ళకి కావాలి, వినేవాళ్ళకి కావాలి. ఆల్రెడీ అభిషేకించాడు, అభిషేకంలో మనం కొనసాగాలి. దీంట్లో ఎక్కువ తక్కువ అనేది ఏమి లేదు. గతంలో దాని గురించి మనం చూసాం. రాజులు, యాజకులు, తర్వాత హీలింగ్ చేయడానికి ఆ అభిషేకం వేరే, ఈ అభిషేకం వేరే. అది మనం గ్రహించాలి. ఆత్మ నింపుదల ఎఫెసీ 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి రక్షణ పొందిన విశ్వాసులు పరిశుద్ధాత్మ యొక్క పూర్తి ఆధీనంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల అంటాం. పరిశుద్ధాత్మ నింపుదల అంటే అర్థం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ టు మై లైఫ్ విత్ ఫుల్ కంట్రోల్. అంటే నా జీవితంలోని అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో ఆపరేట్ చేయడానికి సమ్ టోటల్ ఫ్రీడమ్ ఉందని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోని ఏ ఏరియానైనా టచ్ చేయొచ్చు, ఎక్కడైనా కమాండ్ చేయొచ్చు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను సరెండర్ అవ్వాలి. ఇఫ్ ఐ డోంట్ సరెండర్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ నాట్ వర్క్ బై ఫోర్స్, హీ వర్క్స్ ఓన్లీ వెన్ ఐ సరెండర్. ప్రతిసారి అందుకనే ఈ బీయింగ్ ఫిల్డ్ అనేది యాక్చువల్ గా కంటిన్యూగా జరగవలసిన ప్రాసెస్. బీయింగ్ ఫిల్డ్ అని అర్థం, మీనింగ్. అది ఒకసారి జరిగేది కాదు, కంటిన్యూస్ గా జరగాలి. ప్రతిసారి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లార్డ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ కంప్లీట్లీ, యూ ప్లీజ్ టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్, యూ కెన్ టచ్ ఎనీ ఏరియా ఆఫ్ మై లైఫ్ అని మన జీవితాన్ని సమ్ టోటల్ సరెండర్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నింపుదల. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అంటే ఒక సింపుల్ మాట ఏంటంటే కమ్స్ అండర్ కంప్లీట్ కంట్రోల్ అని అర్థం అనమాట. అంతేకాని ఓ భాషను మాట్లాడితేనే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు, లేక ఏదో ఒక విపరీతమైన కార్యం చేస్తే నింపబడ్డావు అని దాన్ని మన కొంతమంది సోదరులు రకరకాలుగా చెప్తారు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా క్లియర్ గా అన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. మద్యముతో పోలుస్తాడు అక్కడ. మద్యముతో మత్తులో ఎండుకుడి అని అంటాడు. మద్యం తాగినప్పుడు ఏమవుతుందంటే నేను నా కంట్రోల్లో ఉన్నాను అనుకుంటాను, కానీ యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఇన్ మై కంట్రోల్. అలాగే ఈవిల్ స్పిరిట్ కంట్రోల్ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ మై కంట్రోల్, ఐఎమ్ సంబడి ఎల్స్ కంట్రోల్. బట్ వెన్ ఐఎమ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బోత్ వర్క్ టుగెదర్ as పార్ట్నర్స్. సో పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా ఇప్పుడు నా జీవితంలో పని చేయడు, నేను దేవునికి లోబడినప్పుడు దాట్స్ వాట్ హ్యాపెన్స్. అందుకనే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో పౌలు అంటాడు ఐఎమ్ ఇన్ కంట్రోల్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ కంట్రోల్. దట్స్ ఎ బ్యూటీ. అంటే దేవుడు ఎంత పర్ఫెక్ట్ జెంటల్మన్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆత్మ పూర్ణులై ఉండి దీని గురించి కూడా చాలా వక్రీకరించి బయట సమాజంలో చెప్పుకుంటా ఉన్నారు. ఆత్మ వరములు దీని గురించి చాలా విషయాలు మనం చూస్తాం నెక్స్ట్ టైం. రక్షణ పొందిన విశ్వాసులు ఇతరులకు క్షేమాభివృద్ధి లేక సంఘములకు క్షేమాభివృద్ధి కలిగించడానికి సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అది వరములు అన్నారు. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేయచ్చు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కనీసం ఒకటేనా ఉంటుంది, కొంతమందికి మల్టిపుల్ ఉంటుంది. దేవుడు యజమానుడు, ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఆయన దాన్ని వాడుకుంటాడు. అది ఆ తర్వాత ఆత్మఫలం గలతీ 5:22. ఆత్మఫలం మనకు తెలుసు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. దీని గురించి కూడా మనం తర్వాత చూస్తాము. ఒక వ్యక్తి రక్షించబడ్డాడనడానికి పరిశుద్ధాత్మ ఫలం అనేది ఒక ప్రూఫ్. ఆత్మ వరం వేరే, ఆత్మ ఫలం వేరే. ఆత్మ ఫలం అనేది నాకు, ఆత్మ వరము ఇతరులకు. ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ద మోర్ అంటే యాక్చువల్ గా ఇవన్నీ కూడా ఒకే ఫలము విత్ 9 డిఫరెంట్ డైమెన్షన్స్.
వన్ ఫ్రూట్ విత్ 9 డిఫరెంట్ డైమెన్షన్స్ అనే విషయము మనము అర్థం చేసుకోవాలి. ఐ థింక్ నా టైం ఇక్కడికి అయిపోయినట్టుంది. నేను దీన్ని అవగొడదాం అనుకున్నాను కానీ ఆహ్, తర్వాత మనం దీన్ని మనం కంటిన్యూ చేస్తాము. ఇక్కడికి దీన్ని ఆపేద్దాము. ఇక్కడికి ఆపేసి మనం ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. ఆహ్, ఒకవేళ మీరు గనక లేదు మనం ఇప్పుడే క్యూఏ కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు ఏదైతే విన్నామో చేద్దాం అంటే మీ ఇష్టం. దట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు కంటిన్యూ, వి విల్ కంటిన్యూ టు హావ్ క్యూఏ సెషన్ ఆర్ మేబీ నెక్స్ట్ డే మనం చేద్దాం అంటే ఎలాగైనా చేయొచ్చు. అయితే ఒక పని చేద్దాం. ముందు ఈ వాక్యాన్ని వినిన తర్వాత ప్రార్థన చేత ఈ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైమ్ ఆ తర్వాత యూ డిసైడ్ వెదర్ షుడ్ వి హావ్ క్యూఏ సెషన్ రైట్ నౌ ఆర్ ద నెక్స్ట్ టైమ్. లెట్స్ ప్రే. ప్రార్థన